సో హాయ్ అండి. ఏంటి ఒట్టిమిరపకాయలు చూపిస్తున్నా అనుకుంటున్నారా? సో కాసేపు మా స్నేహమ్మ పెళ్ళి పక్కన పెడితే మేము మామిడికాయ పచ్చడి పెట్టాలి అని డిసైడ్ అయ్యాము. అది పెడుతూ అమ్మడానికి కూడా ఫిక్స్ అయినాం అనమాట. అంటే ఎక్కువ కాదనమాట, తక్కువ తక్కువ క్వాంటిటీలో పెట్టుకొని ఆర్డర్స్ వస్తే ఆర్డర్స్ మీద అమ్మడానికి ఫిక్స్ అయినాము. సో ఈ విధంగా మేము వట్టిమిరపకాయలు ఆరబెట్టుకొని న్యాచురల్గా, అంటే కొనుక్కొచ్చినవి కాకుండా అల్లం వెల్లిపాయల తీసి, అమ్మో మా స్నేహం ఒక ఫోటో కూడా వచ్చేసింది. సో అల్లం నానబెట్టుకొని ఎల్లిపాయలు పొట్టు తీసి అంతా మా చేతుల మీద స్వయంగా మన ఇంటికి ఎలా పెడతామో ఆ విధంగా మేము పెట్టి ప్యాక్ చేసి అమ్మాలని డిసైడ్ అనమాట. సో అందుకోసమని మేము ఈ విధంగా పనులు ప్రాసెస్ చేసినాము. సో ఒట్టిమిరపకాయలు ఎండబెట్టుకొని మిరప్పొడి కూడా కొట్టించుకున్నాము. అండ్ మామిడికాయలు ఈ విధంగా కడిగి నీట్గా తుడుచుకొని పచ్చళ్ళు కొట్టుకుంటున్నాము. పచ్చళ్ళను తుడిసి మంచిగా సో క్లాత్ తోటి తుడిచి ఎండబెట్టుకొని ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకొని అంతా స్వయాన మన ఇంటికి ఏ విధంగా పెట్టుకుంటామో ఆ విధంగా పెడితే ఈ సీజన్లో మామిడికాయ పచ్చడి పెట్టుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది కదా. సో అందుకోసమని మేము ఇప్పుడు పచ్చడి పెడుతున్నాం అన్నమాట. సో మామిడికాయ పచ్చడి కంటే నాకు మామిడికాయ తొక్కు, మామిడికాయ చట్నీ అని పిలిస్తే చాలా బాగుంటుంది, ఇష్టం కూడా. ఈ విధంగా మామిడికాయలన్నీ ఇంకా ఒక గిన్నెలో వేసుకొని ఆవల పొడి, మిరప్పొడి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ ఈ విధంగా మేము కొట్టించిన మిరప్పొడి ఈ విధంగా మేము ఒక దగ్గర పెట్టుకొని ఉప్పు సన్నుప్పు అనమాట. సన్నుప్పుని దొడ్డుప్పుని మిక్సీ పట్టినాం అనమాట. సన్నుప్పుగా మేము ఇంటి దగ్గర మిక్సీ పట్టుకున్నాము. ఇట్లా నూనె వేడి చేసి నూనెలో పోసు, అంటే జీలకర్ర, ఆవాలు, ఏమంటారు, ఎండుమిరపకాయల విత్తనాలు ఉంటాయి కదా, అవి అన్నీ ఆ విధంగా పోసు పెట్టి ఇంకా ఫస్టే ఈ విధంగా నూనె పసుపు కలిపి ముందే కొంచెం ముక్కలకు పట్టిస్తే ఏమవుతుందంటే మామిడికాయ ముక్కలు మెత్తబడవంట. ఇది సో ఈ విధంగా మేము మాకు నచ్చినట్టుగా చట్నీ చేసినాం అనమాట. ఒకేసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే పొంగుతుందని చెప్పి కాస్త ఆగి కొంచెం వేస్తున్నాము. సో నాకు ఇద్దరు అక్క వాళ్ళు, నేను వాళ్ళకు హెల్ప్ చేస్తున్నాను. వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళకు నేను కొద్దిగా హెల్ప్ చేస్తున్నా అనే కంటే ఎక్కువగా వీడియో తీస్తున్నాను. సో ఈ విధంగా నలుగురం కలిసి చట్నీ పెడుతున్నాము. ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఒక సైడ్ బిజినెస్గా కూడా అనుకోవచ్చు. ఈ బిజినెస్ సక్సెస్ కావాలని మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్, కోరుకోండి. సో మిరప్పొడి అనమాట. మిరప్పొడి తినే వాళ్ళని బట్టి మీడియంగా వేస్తున్నాము, ఎందుకంటే ఆర్డరు ఇచ్చేవాళ్ళు ఎంత తింటారో మనకు పెద్దగా తెలియదు కాబట్టి చూసి వేసుకుంటున్నాం. మనమైతే ఉప్పు కారం నోటి నిండా అంటాము, కొందరు నోటి నిండా తింటారు, కొందరు సప్పసప్పగా తింటారు కాబట్టి చూసి వేస్తున్నాం అనమాట. సో ఈ విధంగా అన్నీ వేసి కలుపుతున్నాం అనమాట. నిలవ పచ్చడి బాగుంటుంది. ఆవకాయ పచ్చడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది అంటారు. నేనైతే ఎప్పుడు నెయ్యి ట్రై చేయలేదు, కానీ వేడివేడి అన్నం మామిడికాయ పచ్చడి. సో నేనైతే మామిడికాయ పచ్చడి అని అంటాం, మామిడికాయ తొక్కు అని పిలిస్తే ఇంకా బాగుంటుంది. ఈ విధంగా వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే నా సామిరంగా మస్తు మజా ఉంటుంది కదా. ఇంకా వర్షం పడుతున్నప్పుడు తింటే కూడా బాగుంటుంది. సో ఎవరి ఇష్టానుసారం వాళ్ళు తింటారు, దీని గురించి పెద్దగా లాగొద్దు. సో మేము ఈ విధంగా చేస్తున్నాము. సో మా పద్ధతి, మా చట్నీ చేసే విధానం మీకు నచ్చినట్లయితే సో ప్లీజ్ అండి, ప్లీజ్ ఆర్డర్స్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా ఏమంటారు, కొబ్బరి ముక్కలు కూడా వేస్తున్నాము, పచ్చి శనగలు కూడా వేసినాము. ఆ ఎల్లిపాయలు వేసేది ముందు వేయలేదని మళ్ళీ కొన్ని వేస్తున్నాం అనమాట. ఆల్రెడీ వేసినాము బట్ వీడియో కోసమని మళ్ళీ కొన్ని వేస్తున్నాం అనమాట. సో ఇది చల్లగా అయిన తర్వాత ఇందులో ఈ విధంగా కలుపుకొని ఇంకా చట్నీ చేస్తే మొత్తం సూపర్ ఉంటుంది. సో చాలా బాగుంటుంది, చాలా కమ్మగా ఉంది. నాకైతే ఫుల్ నచ్చింది. చట్నీ పెట్టిన తర్వాత తిన్నా అనమాట, చాలా బాగుంది. అండ్ వీడియో కోసం నేను ఇంత ప్రాసెస్ చేయట్లేదు, నేను సక్సెస్ కావాలని ఇంత కష్టపడుతున్నాను. నేను
ఈ బిజినెస్ అంటే బిజినెసే అనుకుంటున్నా, కానీ సక్సెస్ అయితే పెద్ద బిజినెస్. సక్సెస్ కాకపోతే ఇంకా ఇక్కడితోనే ఆగిపోతుంది. సో చెప్పినా కదా నేను ఆర్డర్స్ పైన అమ్మాలనుకుంటున్నానని. సో మనం ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ కాబట్టి మన దగ్గర బాటిల్ సరిగా లేవని చెప్పి 1 కిలో ఉప్పు ప్యాకెట్ పెట్టి ఒకటి అర్ధ కిలో ఆ విధంగా పెట్టి జోకుతున్నాను అనమాట. అండ్ ఆ గిన్నెలో కలిపిన తర్వాత ఈ విధంగా నేను మా పిల్లలందరికీ, అంటే చాలా సప్పగా కలిపిన అయినా కూడా పిల్లలు ఊదుతున్నారు, చాలా ఇష్టంగా తిన్నారు. నాకైతే ఈ ప్రాసెస్ చాలా 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 నచ్చింది. సో నేను చూద్దామని టేస్ట్ చేస్తే సప్పగానే ఉంది. యాక్చువల్గా ఈ అన్నము చాలా ఎక్కువ మామిడికాయ చట్నీ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది, కానీ వీళ్ళంతా పిల్లలు కదా అని చెప్పి నేను చాలా సప్పగా కలిపిన అయినా ఊదుతున్నారు పిల్లలు. సో నీళ్ళు కూడా రెడీగానే పెట్టుకున్నాను. సో వాళ్ళంతా తిని ఊదుడే ఊదుడు. సో ప్లీజ్ అండి, ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. సో నన్ను ఎంకరేజ్ చేయండి. మా పిల్లలు చూడండి చెప్తే వీడియో అంతా ఉల్టా తీసిర్రు. సో నేను ఇది చూసుకోలేదు. సో ప్లీజ్ అండి, ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. సో మా చట్నీ ఎలా ఉందో చూసి నేను బిజినెస్లో ఎదగాలని ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీళ్ళు చేతులు అడ్డం పెట్టిర్రు, అందుకే బ్లాక్ వచ్చింది. సో వీళ్ళంతా వీడియో ఉల్టానే తీసిర్రు. పిల్లలు మొత్తం క్రికెట్ ఆడుతున్నారనమాట. సో పిల్లలకు అన్నం పెడితే తింటారని చెప్పి ఈ పని చేసిన.